గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం సత్సంగంలో భాగంగా. నేటి వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసాం. 12 స్కందాల్లో 10వ స్కందం అయిన 10వ స్కందంలో కూడా మనం 55 భాగాలుగా చెప్పుకున్నాం 10వ స్కందాన్ని. ఈరోజున 56వ భాగం చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాస మహర్షికి జయ, ప్రసన్నాంజనేయ స్వామికి జయ, సమర్థగురు సాయినాథ్ మహారాజ్కి జయ. తమంతరిక్షాత్ పతితం శిలాయాం విశీర్ణ సర్వావయవం కరాళం పురం యథా రుద్రశరేణ విద్ధం స్త్రియోరుదజ్జో దదృశు సమేత. తృణావర్తుడి యొక్క శరీరం అలా నేల కూలగానే ఆ కళేబురం పెద్ద బండపై పట్టడంతో అవయవాలన్నీ కూడా శిథిలమైపోయాయి. అక్కడ ఆ చిత్రాన్ని చూసిన స్త్రీలందరూ కూడా భీకర రూపాన్ని చూశారు. ప్రాధాయ మాత్రే ప్రతిహృత్య విస్మిత కృష్ణంచ తస్యోరశిలంబమానం త్వం స్వస్తిమంతం పురుషాదనీతం విహాయ సా మృత్యుముఖాత్ ప్రయుక్తం గోప్యశ్చ గోపా కిలనంద ముక్ష లబ్ధ్వా పునః ప్రాపురతీవ మోదం. ఈయనేం చేస్తున్నాడు? కృష్ణుడు వాడి కంఠాన్ని పట్టుకొని వేలాడుతున్నాడు. అలానే కదా ఆయన ఆకాశానికి తీసుకుపోయాడు ఆ తృణావర్తుడు కృష్ణుణ్ణి. అయితే చిన్నపిల్లాడైనా కొండంత బరువు ఉండటంతో వాడు కాస్త కింద పడ్డాడు. వాడు శరీరం ముక్కలైపోయింది. ఈయన ఇంకా ఆ మెడ పట్టుకొని వేలాడుతున్నాడు. అది చూశారు గోపికలందరూ కూడా. ఎంత సంతోషించారో ఆయన సురక్షితంగా ఉన్నందుకు. వాడు ముక్కలయ్యాడు కానీ వాడి కంఠాన్ని పట్టుకుని వేలాడుతున్న కృష్ణుడు మాత్రం సురక్షితంగా ఉండడం చూసి మహాదానందపడ్డారు వాళ్ళు. అహోపతాత్యద్భుతమేష రక్షస బాలో నివృత్తింగవితోభ్యగాత్ పునః హింస్ర స్వపాపేన విహింసిత కలః సాధు సమత్వేన భయాద్ విముచ్యతే. ఎంత ఆనందకరమైన విషయం! మృత్యుముఖంలో నుండి బయటకు వచ్చాడు ఈ బాలుడు, ఈ కృష్ణుడు. వాడు మాత్రం తాను చేసిన క్రూరమైన పనికి తానే బలైపోయాడు అంటూ వాళ్ళు ఎంతో ఆనందంతో, ఖచ్చితంగా సత్పురుషుడైన వాడు రాగద్వేషరహితుడు అవుతాడు కాబట్టి సకల ఆపదల నుండి ముక్తి పొందుతాడు. మన పిల్లవాడు ఏ పాపం ఎరగడు కాబట్టి బయటపడ్డాడు అని అనుకుంటున్నారు వాళ్ళు. కిం నక్తపశ్చీర్ణమధోక్షజార్చనం పూర్ణేశ్చ దత్తముత భూత సౌహృదో యత్ సంపరేత పునరేవ బాలకో దిష్ట్వా స్వబంధూన్ ప్రణయన్నుపస్థితః. వాళ్ళు అనుకుంటున్నారట, మనం చేసిన పూర్వంలో ఎన్నో వ్రతాలు, మంచి వ్రతాలు చేసి ఉంటాం, గుళ్ళు కూడా కట్టించి ఉంటాం, ఆకలి కొన్న వాళ్ళకి అన్నం పెట్టి ఉంటాం, శరణన్న వారిని రక్షించి ఉంటాం. ఇటువంటి పుణ్యకార్యాలు, అతిథి సత్కారాలు, దాన ధర్మాలు ఎంత చేసి ఉన్నామో కాబట్టి ఆ ఫలితంగా ఈ చిన్నారి మృత్యుముఖం నుండి బయటపడ్డాడు అనుకుంటున్నారట గోపికలందరూ కూడా. దృష్టాద్భుతాన్ని బహుశో నందగోపో బృహద్వనే వసుదేవ వచో భూయో మానయామాస విస్మృత ఏకతార్భకమాదాయ స్వాంకమారోప్య భామిని ప్రస్మృతం పాయయామాస స్తనం స్నేహ పరిప్లుత ప్రీతప్రాయస్య జననీ సా తస్య రుచిరస్మితం ముఖం లాలయతి రాజన్ జృంభతో దృశే ఇదము. నందగోపుడు ఆశ్చర్యపోయాడు. మళ్ళీ మధురలో వసుదేవుడు పలికిన మాటల్ని పదే పదే గుర్తు చేసుకున్నాడు.
ఒకానొకప్పుడు యశోదాదేవి తన ముద్దుల కొడుకును ఒళ్ళో కూర్చోబెట్టుకొని, కానీ అలా కూర్చోబెట్టుకోగానే ఆమెకు ప్రేమ పెళ్ళుబుకిందట. స్తన్యం పొంది శిశువుని చన్ను గుడిపించింది. పరీక్షణ్ మహారాజా అప్పుడు శ్రీకృష్ణుడు తనివి తీరా పాలు తాగడం పూర్తవుతుంటే యశోద చిరునవ్వుతో అతని సుందర ముఖాన్ని తదేక దృష్టితో చూస్తూ మురిసిపోతూ లాలిస్తూ ఉన్నది. ఇంతలో ఆ కన్నయ్య ఖండ్రోదసీ జ్యోతిరనేకమాసా సూర్యేందు అగ్నిస్య సనాంబుధీంశా ద్వీపాన్నగాం తద్దుహితూ హిత్రూర్వనాని భూతాని అని స్థిరజంగమాని సా వీక్ష విశ్వం సహసా రాజన్ సంజాత వేపదౌ సమ్మీల్య మృగశాభాక్షి నేత్రే ఆసీత్ సువిస్మతే. ఒక్కసారిగా ఆవులించట ఆయన. అప్పుడు ఆ చిన్నారి ముఖంలో, అంటే పాలు బాగా తాగిన తర్వాత అంటాడు కదా, బాగా త్రేణుపు వస్తుంది కదా, ఆ త్రేణుపులో జ్యోతిర్మండలాలు, సూర్యచంద్రులు, వీళ్ళందరూ కూడా మొత్తం పర్వతాలు, నదులు, వనాలు, సముద్రాలు అన్నీ కనపడ్డాయట ఆ నోట్లో. పరీక్షణ్ మహారాజా సుఖయోగి చెప్తున్నాడు, యశోదాదేవి ఇలా సమస్త విశ్వాన్ని చూచి ఆ నోట్లో వణికిపోయిందిట ఒకటేసారి. ఆ నేత్రాలు ఒక్కసారిగా మూసుకున్నదిట భయపడి. రేపు మనం మరొక భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. जय कोरा हार्दिक गो सद्गुरुनाथ देवा साईनाथ.